వెంకీ రూమ్ తెరిచుందేంటి? పొరపాటున పద్దు కానీ వెంకీ రూమ్కి మీరు స్నానం చేయండి. నేను పూర్తి చేయాల్సిన ఘట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. తెల్లవారుజామున కుంకుడుకాయ రసంతో అతనికి నువ్వే తలస్నానం చేయించాలి. హలో, ఏంటి? ఏంటి సేవలన్నీ అని నేను అడగాలి. ఆ? ఎవరో అజ్ఞాతవాసులా చేయటం ఎందుకు? డైరెక్ట్ గా మీరే చేస్తే సంతోషిస్తాం కదా. దేని గురించి మాట్లాడుతున్నావు? ఇదే మీతో వచ్చిన చిక్కు. చేసేది చెప్పరు, చెప్పేది వినరు. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? మీరు చేస్తున్న దాని గురించి అడుగుతుంటే పిచ్చోడని బిరుదిస్తున్నారా? నేనేం చేశాను? అల్వేలు, ఇక్కడేం చేస్తున్నావు? స్నానానికి కుంకుడుకాయలు కొట్టుకుంటున్నా. అబ్బాయిలు స్నానం చేయబోయే చోట నువ్వెందుకు ఇక్కడ? లోపలికెళ్ళి ముందు. నేనెందుకు వెళ్ళాలి? నేనే ముందొచ్చాను. పద్మావతి గారు ఉండి పర్వాలేదు, నాకే అభ్యంతరం లేదు. నాకుంది. మీకేం అభ్యంతరం అండి? ఒక సిస్టర్గా అది నా బాధ్యత. ఏంటిది కొత్తగా బాధ్యత? బాబా ఏంటి ఈ డిస్కషను? నువ్వు ఇక్కడ ఉంటే నా పని అవ్వదు. ముందుకు నుంచి లోపలికి వెళ్ళు. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ ఊరిలో నువ్వు పూర్వపు జీవితాన్ని పొందాలని ఎంత ప్రయత్నించినా నిన్నెవరూ దగ్గరికి చేరనివ్వరు. ఎందుకంటే నీ మీద పడిన ముద్రను జనం ఎప్పటికీ మర్చిపోలేరు. ఇంకెప్పుడు నా ఇంటి ముందు, నా కంటి ముందు కనిపించకో. పో. నాకు అవకాశం ఇస్తే ఒక 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతానయ్యా. నాకు కావాలయ్యా. అయినా ఆ బిడ్డ ఇంకా ఎక్కడో బతికే ఉంటుందని నువ్వు ఆశపడటంలో అర్థం లేదు. బతికే ఉందయ్యా, నా కళ్ళ ముందే ఉంది. ఏంటమ్మా ఇదంతా? నా చేసిన మోడల్ మేడం. వాట్? ఇది మోడలా? నమ్మలేకపోతున్నాను. వెరీ బ్యాడ్ గంగా. నీ నుండి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు నన్ను ఇలా డిసప్పాయింట్ చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. నేను అనుకున్నది చెప్పాలని ఇది చేసినాను. ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ సో మచ్ అలియా. యు ఆర్ సచ్ ఏ ఇడియట్. పిచ్చిదాన్ని నేను అటు ఇటు ఉరుకులు పరుగులు పెడుతున్నానంటే అదంతా నీ వల్లే. యు నో వాట్, జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నువ్వు జస్ట్ నా మాట వించాలు. ఓకే బాయ్. నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలియా. అన్బిలీవబుల్. థ్యాంక్స్ తను.
ఓకే నిఖిల్, నేను నీ పనిని ఈజీ చేసేసాను. ఆలియాని నీ దారి నుండి అడ్డు తప్పించేశాను. నువ్విప్పుడు రిలాక్స్గా అభిని ఇంకా ప్రజ్ఞని వెతికి వాళ్ళని మన దారికి అడ్డు తప్పించొచ్చు. ఎంతెంత దూరం తీరం రాదా. నా కళ్ళ ముందే నీ జీవితం కాలిపోతుంటే ఇలా చూస్తూ ఉండిపోతున్నానంటే వసుంధరా, నీకోసం ప్రాణమైనా ఇవ్వాలనిపిస్తుంది వసుంధరా. ఈ పెళ్లి జరగనివ్వను. వెళ్ళండి. ఆగండి 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 ఆగండి. నిద్రపోతాను సిరి. ఎలాగో శాశ్వతంగా నిద్రపోవాల్సిందే కదా. కాస్త మంచినీళ్ళు ఇస్తావా? అలాగేనండి. అశో, వాటర్ లేవండి, నేను ఇప్పుడే తీసుకొస్తాను. నువ్వు వాటర్ తీసుకొస్తావు, నీ మొహంపై యాసిడ్ పోస్తాను. త్వరగా రావే. ఎవరిని పెళ్లి చేసుకున్నావు చెప్పవే. తీసే మృదులా, తీసే. ఇంకా చాలు మృదులా, చాలు మృదులా, చాలు మృదులా. ఇప్పుడు మేము నీకు న్యాయం గురించి కథ చెప్తాను. ఒకప్పుడు అందరికంటే న్యాయశీలమైన రాణి భానుమతి ఉండేది. న్యాయమే వారి అస్తిత్వమట.